కొన్ని దశాబ్దాలుగా మధిర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని వంగవీడిలో 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకత్వంలో ఈ రాష్ట్రం మనందరికీ తెలిసిందే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పటికి కూడా నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి నేను వాటి జోలికి పోను, కానీ చివరికి జవహర్ జాలిమడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వానికి శాసనసభలో బయట చెప్పుకుంటూ వచ్చాను. ప్రతి సందర్భంలో దానికోసం గొంతెత్తి మాట్లాడాను. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడే శాసనసభలో వినిపించాను కూడా. కానీ దయలేని ఆనాటి ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ చేయాలనే ఆలోచన. ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు 490 కోట్ల రూపాయలతో 33,000 ఆయకట్టు జోన్ 3లోనే కాకుండా దాన్ని జోన్ 2లోకి తీసుకొచ్చి ఆంధ్ర నుంచి మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకు వచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ 2లోకి తీసుకొస్తున్న ఈ 33,000 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండించటం కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధిర నియోజకవర్గంలోని 2 మండల ప్రజలకి ఒక వరప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆధునిక చరిత్రలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, ఎవరి పైసలే అవి, మీవి మావి మనందరినీ తాకట్టు పెట్టి ఆ బ్యాంకుల అప్పులు 3 ఏళ్లలో కూలిపోయిన ఘనత గత టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని దక్కింది. కూలిపోయింది, వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హ్యాండ్లోనే కూలిపోయింది. అసలు అప్పుడప్పుడు వాళ్ళ మాటలు వింటే మనమే పొరపాటు చేసినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళ టైంలోనే డిజైను, వాళ్ళ టైంలోనే నిర్మాణం, వాళ్ళ టైంలోనే జేబులు నింపుకోవడం, వాళ్ళ టైంలోనే కూలిపోవడం. కూలిపోయిన తర్వాత ఉన్న ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో ప్రజా డబ్బు దుర్వినియోగమైనప్పుడు సామాన్య ప్రజానీకానికి మరి ఆ మ్యాండేట్ మాకుంది కాబట్టి ఒక సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ చేయించినాం. ఇది రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు నేను చేయలే విచారణ. సుప్రీంకోర్టు జడ్జి పిసి ఘోష్ గారు వారి ద్వారా న్యాయ విచారణ చేయించినాం. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఏం జరిగింది? మొన్న రిపోర్ట్ నేను మీ అందరి ముందు ప్రెస్ మీట్ పెట్టిన, ప్రెజెంటేషన్ ఇచ్చిన. ఇది గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషుల పొరపాటు వల్లనే, నిర్లక్ష్యం వల్లనే, అవినీతి వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని జస్టిస్ ఘోష్ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇట్లా ఉండాలని కాగితాల మీద, బోర్డుల మీద, స్క్రీన్ల మీద, గ్రూపులలో చూపించి 10 సంవత్సరాలు అధికారం ఏరినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెంప మీద చల్లుమని కొట్టే విధంగా నియోజకవర్గంలో 3,500 ఇండ్లని శ్రీకారం చుట్టినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. అదే మాదిరిగా ఏ ఊరికి పోవాలన్నా పోవాల్సినటువంటి ప్రయాణం సునాయాసంగా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఎన్నో ఇబ్బందులుండి రోడ్లు వేస్తామని శంకుస్థాపనలు చేశారు తప్ప ఏ రోడ్డు కూడా చేయలే. ఇప్పుడు అనునిత్యం రోజుకు 10-12 గంటలు తను ఏ విధంగా రోడ్లు వేయాలి, ప్రతి గ్రామానికి రోడ్ వేయాలనే ఉద్దేశంతో మనం గ్రామం నుంచి మండలానికి, మండలానికి నియోజకవర్గానికి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి రాష్ట్ర రాజధానికి రోడ్లు ఎట్లా అని ఆలోచన చేసే ఇంకొక మంత్రి గారు మన పక్కనే ఉన్నారు.